మాతృదేవోభవ. నేను డాక్టర్ శ్రీధర్. నా సెల్ నెంబర్ 9295909819. ఇది నా సెల్ నెంబర్. ఇప్పుడు మనము జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు తులారాశి వారికి గోచార రీత్యా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి వల్ల కలిగే ఫలితం ఏంటి అనేటటువంటిది మనం సశాస్త్రీయంగా, అంటే అతిశయోక్తులు కానీ లేదా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధంగా కానీ ఏమీ చెప్పకుండా సశాస్త్రీయంగా శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే మనం చెప్పడం జరుగుతుంది. అది కూడా ఇది గోచారం మాత్రమే, జాతకము కాదు. జాతకములో ఒక భాగం మాత్రమే. మీకు పూర్తి ఫలితాలు రావాలి, పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అంటే జాతకం తప్పకుండా రాయించుకొని దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి తులారాశి వారికి సప్తమంలో చంద్ర కుజ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ వారంలో 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు. 7, 10, 7, 8, 9, 10 4 రాశుల్లో 2 రోజులు చొప్పున సుమారుగా 2 రోజుల చొప్పున ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఈ 4 రాశుల్లో సంచారంలో 2 రోజులు మాత్రం మీకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. 2 రోజులు మాత్రం, అంటే 2 రాశుల్లో సంచారం చేసేటప్పుడు మీకు శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. 2 మాత్రం మంచివి కాదు. 2 రాశుల్లో శుభ ఫలితాలను ఇవ్వజాలడు. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి రకరకాలుగా మనసు ఇది మారుతూ ఉంటుంది. ఇప్పుడున్న ఐడియా రేపు ఉండదు, రేపు ఇంకో ఐడియా రావచ్చు, మళ్ళీ ఎల్లుండి ఇంకో ఐడియా రావచ్చు. అట్లా మనసుకు సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆ రకమైనటువంటి స్వభావం జరుగుతూ ఉంటుంది. మనసు అంతా కూడా దాన్ని కొంచెం స్థిరత్వంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందులో మళ్ళీ వృషభంలోకి వచ్చాడు అనుకోండి, అప్పుడు అంటే 8వ స్థానంలోకి వచ్చినప్పుడు అది ఆయనకు వచ్చే స్థానం, మన స్థితి వేరుగా ఉంటుంది. భాగ్యంలోకి వెళ్ళాడు అనుకోండి, ఆయన స్థితి వేరుగా ఉంటుంది. 7లో ఉన్నప్పుడు అంటే మేషంలో సంచారం చేసేటప్పుడు, అలాగే కర్కాటకంలో సంచారం చేసేటప్పుడు అక్కడ మీకు మంచి సుఫలితాలు ఇస్తాడు చంద్రుడు. మిగతా 8, 9 స్థానాలలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితములను ఇవ్వజాలడు. ఓకే. ఇకపోతే సప్తమంలో కుజ సంచారం జరుగుతోంది. సప్తమంలో కుజ సంచారాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే సప్తమంలో కుజ సంచారం అంత మంచిది కాదండి. అక్కడ వివాహం అయి ఉన్నట్టయితే భార్యతోటి మీకు మాట తేడా రావచ్చు. వివాహ స్థానం ఉన్నది మాత్రం కేవలం భార్యని తీసుకోక్కర్లేదండి. అక్కడ భార్య సహకారం మీకు లభించకపోవచ్చు. మీ కుటుంబాన్ని కూడా అక్కడే మనం తీసుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి కొంచెం సహకారం లభించకపోవచ్చు. వ్యాపార స్థలంలో, వృత్తి స్థానంలో చేసేటటువంటిది కూడా మీకు సహాయ సహకారాలు, వాళ్ళ ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ అన్నదమ్ములు కూడా మీరు సహకరించకపోవచ్చు, మాట సహాయం. అట్లాగే భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమైనా ఉన్నట్టయితే అట్లో కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇల్లు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన భూములు కావచ్చు, వీటిలో కూడా ఆయన మనకి అంత శుభ ఫలితాలను ఇవ్వడానికి ముందుకు రారు. కుజుడి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉండదండి. ఇకపోతే భాగ్యంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. భాగ్యం అంటే ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. పిల్లలు ఉండడం ఒక భాగ్యం, పూర్వపుణ్యం. భావోద్భావం తీసుకున్నట్టయితే 9వ స్థానం వస్తుంది. మనకు మంచి ఆలోచనలు కానీ ఇట్లాంటివి కానీ అక్కడ ఉన్నటువంటి గ్రహం మనకు అనుకూలిస్తేనే స్థానం అదే, కానీ అక్కడ ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంచేత ఆ పూర్వపుణ్యం, అట్లాగే పిల్లలు మాట వినకపోవటం, భాగ్యం 9వ స్థానం అవుతుంది కాబట్టి, అదే భావాద్భావం 9వ స్థానం అవుతుంది కాబట్టి 5వ స్థానం నుంచి అక్కడ సంతానం మన మాట వినకపోవటం, అట్లాగే ప్రతిదీ ఆరోగ్యం విషయం కానివ్వండి, ఆరోగ్యం కూడా బాగుండదు. అది అందులో రవి కదా 9వ స్థానంలో ఉన్నారు. మీ తండ్రి గారు కూడా కొంచెం ఆరోగ్యం, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం లేకపోలేదు.
ఈ విధమైనటువంటి ఫలితాలు సూర్యుడి ద్వారా అంటే రవి ద్వారా మనకి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే రవితో పాటుగా భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం జరుగుతోంది. ఈ శుక్రుడు సంచారం భాగ్యస్థానంలో మనకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే 5 రోజులు మాత్రమే ఉంటుంది. 2 రోజులు మళ్ళీ దశమ స్థానంలో వస్తుంది, సంచారం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఈయన భాగ్యస్థానంలో ఉన్న దశమ స్థానంలో ఉన్న చక్కటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. దశమ స్థానంలోకి వచ్చాక ఏమవుతుంది అంటే ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వృత్తి ఎవరు ఏ ఏ వృత్తిని జీవనోపాధిగా ఎంచుకుంటారో ఆయా వృత్తులకి సంబంధించినటువంటి విషయాల్లో శుక్రుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే 9వ స్థానంలో శుక్రుడు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. లలిత కళలకు సంబంధించి అంటే సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, శిల్పం చెక్కడం కావచ్చు, రకరకాలైనటువంటి లలిత కళలు ఏవైతే ఉన్నాయో ఆ లలిత కళలన్నింటిలో కూడా మనకి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాడు. 9, 10 స్థానాలు 2 స్థానాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇవ్వడానికి సమర్థుడు ఆయన. ఇక దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. బుధుని యొక్క సంచారం దశమ స్థానంలో చాలా చక్కగా ఉంటుంది. బుధుడు వృత్తి కారకుడు కాబట్టి మీరు చేసే వృత్తి ఏదైనా సరే, ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు, లేకపోతే వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే బ్రతకడానికి ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేపడతాడు కదా, ఖచ్చితంగా ఆ వృత్తిలో ఆయన బుధుడు మీకు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తాడు. మీరు కొంచెం బద్ధకాన్ని మాత్రం వదులుకోవాల్సి ఉంటుంది. వదులుకున్నట్టయితే మీరు మీరు ఎంచుకున్నటువంటి వృత్తిలో మరొక 2 అడుగులు ముందుకి 2 మెట్లు పైకి ఎక్కడానికి మంచి అవకాశాలు కల్పిస్తూ ఉంటాడు ఈ బుధుడి వల్ల. ఈ విధంగా ఈ 5 గ్రహాల వల్ల ఇక ప్రతిసారి మనం నెల ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటున్నటువంటి అంటే ఎక్కువ కాలం ఉండేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో గురు, శని, రాహు, కేతువులు, వాటి గురించి మీరు వినే ఉంటారు, మీరు చదివే ఉంటారు. ఆ ఫలితాలు యథాతథంగానే ఉన్నాయి, మార్పులు లేవు. కాబట్టి అయినప్పటికీ ఈ మొత్తం మీద చూసుకున్నట్టయితే దానితో వీటిని కూడా కంపేర్ చేసుకోవాలి. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఏదైనా ఒక గ్రహం బాగాలేదు అనుకున్నప్పుడు, లేదు కొన్ని గ్రహాలు బాగా లేకుండా ఖచ్చితంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ఖచ్చితంగా బాగుంటాయి. ఇది సహజం, సర్వసహజం. అందుచేత బాగా లేనటువంటి గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి, బాగున్నటువంటి గ్రహాలు మరింత ద్విగుణీకృతంగా అంటే 2 రెట్లు ఎగస్ట్రాగా మనకి మంచి ఫలితాలు ఇవ్వడానికి మీకు చెప్పేటటువంటి సూచన ఏమిటంటే నవగ్రహాలని స్తోత్రం కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, గాయత్రిని కూడా ఉన్నాయండి. నవగ్రహాలకి గాయత్రి ఉంది. అది వచ్చిన వాళ్ళు అదైతే అది, ప్రకాశ మంత్రం, వేద మంత్రాలు వస్తే అది, ఏదైనా సరే తప్పులు లేకుండా శ్రద్ధగా మీకు ప్రతిరోజు కూడా ఒక 5 నిమిషాల పాటు ఈ స్తోత్ర పారాయణ చేయండి. శ్లోకం అయితే శ్లోకం ఏదో ఒకటి చేసుకోండి, సరిపోతుంది. వారం రోజులే కదా, దీనికి పెద్దగా ఈ వారాలకన్నిటికీ దానాలు లేకపోతే వేరే దేవుడు చాలామంది, ఏ దేవుడని తప్పేం లేదండి, ఏ దేవుడని ప్రార్థన చాలా రకాలు ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ఈ నవగ్రహాలకు సంబంధించి నవగ్రహాలు ఉన్నాయి కదండి, మన జాతకాన్ని నిర్దేశించడానికి, మన జాతకాన్ని నడిపించడానికే నవగ్రహాన్ని పుట్టించాడు భగవంతుడు. మనం ఇద్దరు కూడా చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది, 1-2 సార్లు. మీకు జ్ఞాపకం ఉందో లేదో. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని. జనార్దనుడు విష్ణుమూర్తే నవగ్రహ రూపాల్లో ఉండి నువ్వు చేసినటువంటి కర్మఫలం మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది, అది నీకు ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ నవగ్రహాలే అని చెప్పారు. కాబట్టి నవగ్రహాలని ఎవరైనా తప్పేం కాదు, అది దేవతలు, ప్రత్యేక దేవతలు ఇంకా చాలానే ఉన్నాయి. అన్నిటికంటే కూడా దీనికోసమే నిర్దేశించబడిన వారు. కాబట్టి ఈ నవగ్రహాల యొక్క ఆ మంత్ర జపం చేసుకోండి. రోజు ఒక 2 minutes 3 minutes పడుతుంది, నోటికి వచ్చేస్తే చేసుకోండి. వారంలో ఒక్క రోజైనా కాస్త గుడికి వెళ్ళండి, ఆ నవగ్రహాల చుట్టూ తిరగండి. అయిన తర్వాత మీకు వీలుంటే ఒక 10 రూపాయల నవధాన్యాలు తీసుకోండి, పాదాల దగ్గర వేయండి. తర్వాత ఆ దేవాలయంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో, కొన్ని దేవాలయంలో ఒకరే ఉండొచ్చు, కొన్ని చోట్ల 4-5 చిన్న చిన్న గుళ్ళుగా ఉండొచ్చు, ఆ దేవుడిని కూడా ప్రార్థించండి. చక్కటి ఫలితాలు వస్తాయి. మీరు దీని గురించి కంగారు పడక్కర్లేదు. ఎక్కువ గ్రహాలు అనుకూలం లేదని, తక్కువ గ్రహాలు అనుకూలతుందని ఇలాగేమి కంగారు పడాల్సిన పని లేదండి. చక్కగా ఇది చేసుకోండి. ఇప్పుడు మనము జూలై నెల
2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది కేవలము గోచారము మాత్రమే. గోచార ప్రభావం చాలా తక్కువ ఉంటుంది, జాతక ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఆ జాతక ప్రభావంతో ఈ గోచార ప్రభావాన్ని అనుసంధానం చేసుకోవలసి ఉంటుంది. కేవలము ఈ గోచారమే జాతకముగా భ్రమించరాదు. దీని ప్రాముఖ్యత దీనికున్నది, కానీ జాతకంతో అనుసంధానం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మనకు తెలుస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు వృశ్చిక రాశి వారికి షష్టమంలో చంద్రుడు కుజుడు యొక్క సంచారం జరుగుతోంది. ఈ చంద్రుడు షష్టమంలో, సప్తమంలో, అష్టమంలో, నవమంలో ఇన్ని చోట్ల ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 2 రోజులు అనుకోండి, ఇంకా తక్కువే, ఎందుకంటే వారం రోజులే కాబట్టి. ఈ సంచారంలో 4 రాసులు మారుతున్నారు. ఈ 4 రాసుల్లో ఆయన మొదటి 2 రోజులు మాత్రమే మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. షష్టమంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు చంద్రుడు. అలాగే 7లో కూడా మంచి ఫలితాలు ఇస్తున్నారు. ఇక అష్టమంలోకి వచ్చేటప్పటికి అంత మంచి ఫలితాలు ఇవ్వరు. అలాగే భాగ్యంలోకి వచ్చేటప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వరు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు 2 రోజులు కాదండి, మనకి షష్టమంలోను సప్తమంలోనూ కూడా 2 చోట్ల అంటే సుమారుగా 4 రోజుల పాటు మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు. 2 రోజులు మాత్రం అనుకూలించజాలరు. ఇకపోతే అదే చంద్రుడితో పాటుగా కుజుని యొక్క సంచారం కూడా 6వ స్థానంలో జరుగుతున్నదండి. 6వ స్థానంలో అది కూడా షట్క్షేత్రమానికి అందుచేతనే కానివ్వండి, 6వ స్థానం కానివ్వండి, కుజుడు మీకు చక్కగా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇక్కడ మీకు మీరు ఇదివరకు చేసినటువంటి రుణాలు ఏమైనా ఉన్నట్టయితే అవి తీర్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అలాగే మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు కూడా మీ యొక్క ఎప్పటి నుంచో వాయిదా వేసుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇదిగో నీ డబ్బు అని చెప్పేసి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఇక కోర్టు వ్యవహారాలు ఏమైనా నడుస్తూ ఉన్నట్టయితే వాటిలో కూడా మీకు కోర్టులో తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటటువంటి అవకాశం కూడా చాలా వరకు మనకి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ షష్టమంలో కుజుని వలన అనేక రకాలైనటువంటి భూ సంబంధమైన, గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు అనుకూలమైన అమ్మడానికైనా, విక్రయానికైనా, క్రయమైనా సరే, క్రయమైనా కావచ్చు అంటే కొనుక్కోవడం, విక్రయం అమ్మడం కావచ్చు, ఈ రెండింటి విషయాల్లో కూడా కుజుని వల్ల మీకు అనుకూలమైనటువంటి, సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశం కుజుని వల్ల మీకు కలుగుతున్నది. ఇకపోతే అష్టమంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. అష్టమంలో రవి యొక్క సంచారం మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అష్టమంలో రవి యొక్క ప్రభావం వల్ల మనకి కొంచెము ఆరోగ్య విషయంలో కొంచెం అననుకూలమైనటువంటి ఇది ఉంటుంది. ఎందుకనో కాస్త ఈ వారం అంతా కూడా ఏంటో చెప్పలేనటువంటి ఒక రకమైన ఇబ్బంది, పెద్ద జబ్బులేమి కాదు, కానీ ఏదో మనసు బాగాలేకపోవటం, లేకపోతే శరీరం కాస్త మైల్డ్గా అంటే సుఖం లేకుండా ఆ విధంగా ఉండటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే అదే అష్టమంలో శుక్రుని యొక్క సంచారం జరుగుతోందండి. ఒక 5 రోజుల పాటు అష్టమంలోను, తదుపరి 2 రోజులు నవమంలో, భాగ్యంలో అంటే కర్కాటకంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. ఈ 2 స్థానాలలోనూ కూడా అంటే 8, 9 స్థానాలలో 2 స్థానాల్లోనూ కూడా శుక్రుని యొక్క ప్రభావం వల్ల, సంచార ప్రభావం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. అష్టమంలో ఉన్నప్పుడు అది ఒక హాయిగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి రుణాలు ఇటువంటివన్నీ పక్క జరుగుతుంటాయి. మీరు ఏ విధమైన రిజల్ట్ కావాలనుకున్నారో అవన్నీ జరుగుతూ ఉంటాయి. భాగ్యంలో శుక్రుడు ఉండడం అనేది, భాగ్యం అనేది అనేక రకాలుగా ఉంటుందని మీద చెప్పుకోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి భాగ్యం చాలా చక్కగా మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే లలిత కళలోకి ఇందులో ఉన్న ప్రవేశం, సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ,
నృత్యంలో కానివ్వండి, శిల్పంలో కానివ్వండి, పెయింటింగ్లో కానీ ఎందులోనా సరే లలిత కళలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా భాగ్యంలో శుక్రుడు వచ్చినప్పుడు మీకు గోచార రీత్యా అనేక రకాలైన ఆనందం కలుగుతూ ఉంటుంది మీ లలిత కళల ద్వారా, ఆయన యొక్క కారకత్వాల ద్వారా. ఇకపోతే భాగ్యంలో 9వ స్థానంలో బుధగ్రహం ఈ వారం అంతా ఉంటుందండి. 9వ స్థానంలో బుధగ్రహం అనుకూల ఫలితాలను ఇవ్వజాలదు. అంటే ఆయన మీరు చేసేటటువంటి వ్యాపారంలో కానివ్వండి, వృత్తిలో కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, ఎవరో ప్రతి వాళ్ళు ఏదో ఒక వృత్తిని ఎంచుకుంటాం కదా, ఆ వృత్తిలో వారికి మందకొడిగా సాగుతుంది. కొంచెం పోటీతత్వం బాగా పెంచుకోవాలి. మిగతా వారు మనకంటే స్పీడ్, మనం ఎంత పోటీతత్వం పెంచుకున్నప్పటికీ మిగతా వారు మన దాటి అవతలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం వారిని కంటే ఏమాత్రం వెనకపడకుండా మీ మరింత కృషి చేయవలసిన అవసరం ఉంటుందండి అక్కడ బుధుడితోటి ఈ వారం రోజులు. అందుచేత బుధుని యొక్క అనుకూలత తక్కువగా ఉంది. ఇవి ఈ వార గ్రహచారం. ఇప్పుడు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నాం నెలలో పూర్తిగా ఒకే రాశిలో ఉండేటువంటి గ్రహాలు, అదే కొన్ని సంవత్సరం పాటు ఉండేటువంటి గ్రహాలు మనం చెప్పుకున్నాం కదండి. గురువు, శని, రాహువు, కేతువు అవి ఆయా స్థానాల్లోనే ఉన్నాయి. నేను చెప్పింది వినొచ్చు, పైవాళ్ళు చెప్పింది వినొచ్చు. ఆ గ్రహాలు కూడా అక్కడికి మారండి. అప్పుడు ఏ ఫలితాలు చెప్పుకున్నావు ఆ 4 గ్రహాల గురించి ఆ ఫలితాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. అంచేత ఇదంతా కలిసే గోచారం అవుతుంది. మీరు ఈ గోచార ఫలితాలని జాతకంతో అనుసంధానం చేసుకోండి. వారానికి ఒక్కరోజైనా గుడికి వెళ్ళండి, నవగ్రహాలు ప్రార్థన చేసుకోండి. తర్వాత తదనంతరం గుడి లోపలికి వెళ్ళి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో అందరికీ నమస్కారం చేసుకుని ప్రార్థించండి. మీ మొర దేవుడికి చెప్పుకోండి. ఇప్పుడు మనము జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఈ గోచార రీత్యా సంభవిస్తాయి అనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో అతిశయోక్తులు ఏమి ఉండవు. మీరు ఏదో అయిపోతారు, కోటీశ్వర్లు అయిపోతారు, పట్టుకుంటే బంగారం అయిపోతుంది, వెండి అయిపోతుంది, ఇలాంటివి ఏమి ఉండవు. అలాగే ఆ గ్రహం బాగాలేదు కాబట్టి మీకు ఏదో పెద్ద పిడుగు వచ్చి నెత్తి మీద పడిపోతుందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసే ప్రసక్తే ఉండదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎంత చెప్పినప్పటికీ ఇది గోచారం మాత్రమే, దీని ఫలితం చాలా తక్కువ ఉంటుంది. మన జాతకానికి జాతకం వేరే, ఇది గోచారం వేరే. ఈ గోచార ప్రభావాన్ని ఆ జాతకానికి అనుసంధానం చేసుకుంటే మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలా నా జాతకం ఎవరైనా చెప్పించుకోవాలనుకుంటే కూడా మాతో మీరు సంప్రదించవచ్చు. మా నెంబర్ స్క్రోల్ మీద ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ ధనురాశి వారికి పంచమంలో చంద్ర కుజులు ఇద్దరు కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ చంద్రుడు ఈ వారంలో అంటే 7 రోజుల్లో 4 రాశులలో సంచారం చేస్తారండి. 4 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన. అంచేత ఇక్కడ ఏంటంటే 5, 6, 7, 8 రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు. చేస్తే అంటే సుమారుగా 2 రోజులు అనుకోండి ఒక రాశిలో. అలాగే చేత మీకు 5వ స్థానంలో చంద్రుడు సంచారం శుభ ఫలితాలను ఇవ్వజాలదు. అంటే మొదటి 2 రోజులు తీసేసేయండి. ఇకపోతే 6, 7 స్థానాలలో అంటే వృషభము, మిథునంలో చంద్రుని యొక్క సంచారం జరిగేటప్పుడు మీకు మంచి ఫలితాలు ఇస్తాడు. మనసు నిమ్మలగా ఉంటుంది, కుటుంబంలో పరిస్థితులు కూడా బాగుంటాయి, చక్కగా వింటారు. ఇకపోతే 8వ స్థానంలో సంచారం అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు చంద్రుడు. అంటే జరిగేటటువంటి 7 రోజుల్లో సగం రోజులు మీకు శుభ ఫలితాలను ఇస్తే మొదట చివర 2 రోజులు మాత్రం కొంచెం అంత అనుకూలమైన ఫలితాలను ఇవ్వడు. అట్లాగే ఇక ఆయనతో పాటుగా 5వ స్థానంలో కుజుని యొక్క సంచారం కూడా జరుగుతోందండి. కుజుని యొక్క సంచారం ఆయన స్వక్షేత్రమే, కానీ గోచార రీత్యా ఆయన 5వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన మీకు సత్ఫలితాలను ఇవ్వజాలడు. దేనికని అంటే అది ఒక గృహ సంబంధమైన, భూ సంబంధమైన, అలాగే మంచి ఆలోచనలు, ఇట్లాంటివన్నీ
అంత రావండి, మంచి ఆలోచనలు రావు. ఈ భూ విషయాల్లో, గృహ విషయాల్లో అంత చక్కటి అనుకూలత ఉండదు. అలాగే మీ అన్నదమ్ముల మధ్యన కూడా కొంత అంత సహాయ సహకారాలు కొంచెము మృగ్యం అంత కనిపించవు. ఆ విధంగా కుజుడు యొక్క అలా గాయాలు తగిలేటటువంటి అవకాశం కూడా నడిచేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్నపాటి గాయాలు తగిలే అవకాశాలు కూడా లేకపోలేదు. అందుచేత ఆ డ్రైవింగ్ విషయంలో కానీ, రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్త తీసుకోవటం చాలా సూచన. ఇకపోతే సప్తమంలో రవి మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజారు. తద్వారా ఆరోగ్య విషయంలో కొంచెంపాటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే భార్య భర్తల మధ్యన కూడా మాట పొంతన ఉండదండి. మీరు చెప్పేదానికి ఆవిడ అలా కాదు ఇలాగనటం, ఆవిడ చెప్పిన దానికి మీరు అలా కాదు ఇలాగనటం, ఇలాంటి కొన్ని విషయాలు, భావాలు తేడా మూలాలు జరుగుతూ ఉండే అవకాశం ఉంది. ఈ విధమైనటువంటి ఫలితాలు సప్తమంలో రవి ఉండటం వల్ల జరిగే అవకాశం ఉంది. అలాగే రవితో పాటుగా శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉన్నాడు. ఆ సప్తమ స్థానంలో 5 రోజులు ఉంటారు ఆయన. తర్వాత 2 రోజులు అష్టమ స్థానం అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తారు. అయితే ఈ 2 స్థానాలలో వారు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటి? సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా భార్యాభర్తల మధ్యన, ఇందాక రవి కూడా అదే చేస్తున్నాడు, ఇప్పుడు శుక్రుడు కూడా అదే చేస్తున్నారు, భార్యాభర్తల మధ్యన మాట పొంతన ఉండే అవకాశం కొంచెం తక్కువగా ఉంటుంది ఈ వారంలో. మీరు చెప్పిన దాన్ని ఆవిడ అలా కాదు ఇలా చేస్తే బాగుంటుందేమో అని ఆవిడ అభిప్రాయం. అన్నిటి ఇప్పుడు వరకు మీరు ఎలా చెప్తే అలాగే అన్నటువంటి వాళ్ళు కొంచెం అలా కాదు ఎలా చేస్తే బాగుంటుంది, మీ మాటను కొంచెం వ్యతిరేకించేదో లేకపోతే సలహా ఇవ్వటం ఏదో జరగచ్చు. లేకపోతే ఆవిడ చెప్పిన దాన్ని మీరు మొత్తం మీద మీ ఇద్దరి మాట ఒకటిగా మాత్రం నిలబడదండి. ఈ విధమైనటువంటి పరిస్థితులు శుక్రుడు సప్తమ స్థానంలో నుండి జరుగుతుంటుంది. అష్టమ స్థానంలోకి వచ్చాక మాత్రం ఆయన అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తారు, అందులో సందేహమే లేదు. ఈ విధమైనటువంటి ఫలితాలు సప్తమ అష్టమ స్థానంలోని శుక్రుడు వల్ల మీకు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క చలనం ఉంది చూసారా, అది మీకు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఎందుకునో తెలియదు కానీ ప్రాణం హాయిగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అలాగే మీ పిల్లలు ఎవరైనా చదువుకుంటున్నా, లేదా ఈ రాశి వాళ్ళు ఇంకా చదువుకుంటున్న వారు ఎవరైనా ఉన్నా వారికి చదువు విషయంలో శ్రద్ధ, వ్యాపారం మీద ఓ పట్టు, అలాగే వృత్తి మీద ఒక కాన్సన్ట్రేషన్ అంటే ఒక గురి పెట్టి దాని మీద జాగ్రత్తగా చేయటం, తద్వారా పై వాళ్ళకు మెప్పు పొందడం, ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా మనకి బుధుని యొక్క అష్టమ సంచారం వలన ఈ ధనురాశి వారికి లభిస్తూ ఉన్నాయి. ఇకపోతే శని, రాహు, కేతుల యొక్క సంచారం కూడా ఆ ఫలితాలను కూడా మీరు అందించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం అవన్నీ నెలవారీ ఫలితాలు, సంవత్సర ఫలితాలు, ఇది ఆ వార ఫలితాలు చేసుకోండి. ఇవి గోచార ఫలితాలు మాత్రమే. అయితే కంగారు పడక్కర్లేదండి, కొన్ని అనుకూలంగా కొన్ని ప్రతికూలంగా ఉన్నాయని. అంచేత మీరు నవగ్రహ మంత్రాలను రోజు చదువుకోండి. డైరెక్ట్గా చాలామంది దేవతలు ఉన్నారు, అవన్నీ కూడా ఉండొచ్చు కాదని, అవి కూడా తప్పని నేను అంటలేదు. ఇవి డైరెక్ట్గా ఆ గ్రహాలకు సంబంధించి ఆ రాశులకు సంబంధించి ఉన్నట్టు కాబట్టి నవగ్రహాలు, అంచేత మాత్రం చేసుకున్నట్టయితే చక్కటి పరిణామాలు ఉంటాయి. వీటికి దానాలు దశకాలని దానాలు చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ప్రతి వారము 2-3 గ్రహాలకు దానాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే ఇది ఎక్కడికో తేలుతుంది. ఆర్థిక పరిస్థితి బాగుండి మీకు సమయం బాగా చిక్కి మీది మంచి దైవభక్తి ఉన్నటువంటి హృదయాలైతే ఇచ్చుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఒక నాలాంటి పేదవాడు ప్రతి వారం 2-3 దానాలు 2-3 గ్రహాలకి ఇచ్చుకోవాలంటే బ్రాహ్మణుడు ఊరికే తీసుకోడు కదండి. మరి మనకున్నటువంటి ఈ దోష ప్రభావాలు, అనారోగ్యాలు కావచ్చు, వ్యాపారం కావచ్చు, మనకు ఉన్నటువంటి ఈ రుగ్మతలు ఏవైతే ఉన్నా పోగొట్టుకోవడానికి ఇస్తున్నాం, అదే ఆయన స్వీకరిస్తున్నాడు. మళ్ళీ ఆయన పోగొట్టుకోవాలి, బ్రాహ్మణుడు పోగొట్టుకోవాలి కదండి. అందుచేత ఆయన ఊరికెందుకు తీసుకుంటాడు? ఈ డబ్బులు తీసుకుని వెళ్తే ఆయన పొద్దున్నే సాయం దాకా గాయత్రి ఎంతో లెక్క ఉంది, ఒక్కొక్క గ్రహానికి ఇంత చేయాలని చెప్పేసి లెక్కలు ఉంటాయి. గాయత్రి జపం చేసుకుంటూ కూర్చోవాలి. అంచేత తప్పకుండా డబ్బులు తీసుకుంటాడు ఆయన.
ఆ డబ్బులు మరి ప్రతి నెల ప్రతి వారము 2-3 గ్రహాలకు ఇవ్వాలి అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. అదే ఆర్థిక పరిస్థితి బాగున్న వాళ్ళు చేయొచ్చు, సమయం దొరికిన వాళ్ళు చేయొచ్చు, దేవుడి మీద భక్తి ఉన్న వాళ్ళు కూడా చక్కగా చేయొచ్చు, తప్పేమీ లేదండి. ఇప్పుడు మనము జూలై 2 నుండి జూలై 8 వరకు మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో అతిశయోక్తులు అంటే ఏదో మీరు ముట్టుకున్నవన్నీ బంగారం అయిపోతాయని కానీ చెప్పటం కానీ, లేదా ఈ గ్రహాలు బాగాలేదు కాబట్టి మీకు ఏదో పెద్ద నెత్తిన ప్రళయం వచ్చి మీద పడిపోతుందని చెప్పడం కానీ ఏమి ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం మాత్రమే జరుగుతుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. జన్మజాతకానికి దీనికి అనుసంధానం చేసుకున్నట్టయితే ఫలితాలు 100% పాళ్ళు వస్తాయి. అంచేత జన్మజాతకం రాయించుకోండి, నిష్ణాతులైన వాళ్ళ చేత రాయించుకోండి. మీకు కావాల్సి ఉంటే మమ్మల్ని కూడా సంప్రదించవచ్చు. ఓకే, ఇప్పుడు మనము మకర రాశి వారికి చతుర్థ స్థానంలో చంద్ర కుజుల యొక్క సంచారం జరుగుతోంది. చంద్ర కుజుల యొక్క సంచారం జరుగుతోంది. చంద్రుడు ఇక్కడ మనకి చతుర్థం 4 రాశుల్లో సంచారం చేస్తారు. 4, 5, 6, 7 స్థానాలు. ఈ 7 స్థానాల్లో అంటే 4 రాశుల్లో సంచారం చేస్తున్నారు. చేసేటప్పుడు 4, 5 స్థానాల్లో గోచార చంద్రుడు శుభ ఫలితములను ఇయ్యజాలడు. 6, 7 స్థానాలలో గోచార గురువు మంచి శుభ ఫలితాన్ని ఇస్తారు. చేత గోచార రీత్యా 6వ స్థానంలో ఉన్నప్పుడు ఒక మనశ్శాంతిగా ఉండటము, రోగాలు అవి లేకుండా ఉండటము, ఉన్న రోగాలు ఏమైనా ఉంటే ఆ సమయంలో తగ్గటము, రుణాలు మీకు ఎవరన్నా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇవ్వటము, లేదు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేసి ఆ బరువు తగ్గించుకోవటము, ఈ విధమైనటువంటి ఫలితాలు 6వ స్థానంలోను. 7వ స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్యన అనురాగము, మీ మాటను ఆవిడ గౌరవించడం, ఆవిడ మాటను మీరు గౌరవించటము ఇత్యాది విషయాలన్నీ కూడా చాలా చక్కగా ఆనందదాయకంగా జరుగుతూ ఉంటాయి. ఇది చంద్రుని యొక్క ఈ 4 రాశుల్లో జరిగేటప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే కుజుడి యొక్క సంచారం 4వ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. దీనివల్ల మనకి వచ్చేటటువంటిది ఏంటంటే కొంచెం ద్రవ్యం నష్టపోవటము, మన ఇల్లు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా, అద్దెకి మారాలనుకున్నా సరైన ఇల్లు దొరకకపోవటము, ఇంటికి సంబంధించి ఇంట్లో ఏదో మన సొంత ఇల్లే ఏదో మారక్కర్లేదు, మన సొంత ఇల్లే ఆ ఇంట్లో ఏదో రిపేర్ రావడము, తద్వారా దానికి కొంత అనుకోని ఖర్చు వచ్చి మీద పడటము, ఈ విధమైనటువంటి 4వ స్థానానికి సంబంధించినటువంటి కారకత్వ సంబంధాలన్నీ కూడా మనకి కొంచెం తల్లిగారి విషయంలో కొంచెము ఆవిడకి ఆరోగ్యం బాగలేకపోవడం కావచ్చు, ఆవిడ ఏదో విషయంలో మదనపడవచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా చతుర్థ స్థానంలోని కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రవి సంచారం జరుగుతున్నది. అంటే మకర రాశి నుంచి 6వ స్థానము అయినప్పటికీ మిథునం అవుతుంది. మిథునంలో రాశిలో రవి సంచారం వల్ల మనకి బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి రవి కలగజేస్తూ ఉంటాడు. రవి వల్ల తండ్రి గారితో సత్సంబంధాలు ఉంటాయి. అలాగే రుణ బాధలు ఉండటము అది తగ్గిపోతుంది, ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మీరు ఏ కార్యం నెరవేర్చినప్పటికీ కూడా రవి దాన్ని మీకు సక్రమంగా పూర్తయ్యే విధంగా మీకు సహకరిస్తూ ఉంటాడు. ఆ విధమైన ఫలితాలు రవి వల్ల మనకు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము 6, 7 స్థానాలలో శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. 5 రోజులు 6వ స్థానంలో, 2 రోజులు 7వ స్థానం అంటే 7వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. ఈ 2 రాశుల్లో సంచారం వల్ల గోచార శుక్రుడు ఎప్పుడు కానీ 6, 7 స్థానాలలో శుభ ఫలితములను ఇయ్యజాలడు. తద్వారా
5 రోజులు 6వ స్థానంలోను, 2 రోజులు 7వ స్థానంలో సంచారం వల్ల మీకు కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్యన కొంచెం మాట పట్టింపులు, ఇకపోతే ఈ మీకేవో కళ్ళొచ్చు, ఏవో లలిత కళ్ళు, సంగీతం, సాహిత్యం, నృత్యం ఏవో ఉన్నాయి, వాటి మీద మీ దృష్టి మళ్ళదు. ఎందుకంటే ఇబ్బందులు ఉన్నప్పుడు, మనసు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, వేరే చికాకుగా ఉన్నప్పుడు ఈ లలిత కళల మీద వాటి మీదకి దృష్టి మళ్ళదు. అందుచేత వాటి జోలికి ఈ వారం రోజులు మీరు ముట్టుకునేటువంటి ప్రసక్తి లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఆ శుక్రుని యొక్క 6, 7 స్థానాల సంచారం యొక్క ప్రభావం. ఆయన శుక్రుడు గోచారరీత్యా అనుకూల ఫలితములు ఇవ్వనటువంటి స్థానాలు ఏమంటే కూడా ఆ 6, 7 స్థానాలే. ఆ స్థానాల్లోనే ఆయన యొక్క సంచారం జరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు గోచార శుక్రుని వల్ల జరుగుతున్నది. అలాగే ఇక బుధుని యొక్క సంచారం మనం తీసుకున్నట్టయితే 7వ స్థానంలో జరుగుతున్నది. 7వ స్థానంలో బుధుని యొక్క సంచారము మంచి ఫలితాలను ఇస్తుంది. ఆయన తద్వారా మీరు చేసే వృత్తి వ్యాపారాలు, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, అనేక రకాల వృత్తులు భూమి మీద బ్రతకడానికి మనిషి పూర్వకాలం లేనటువంటి ఎన్నో రకరకాలైన వృత్తులు కూడా కల్పించబడుతున్నాయి. అవే ఎక్కువైపోయి ఆనాటి మనం చేసేటటువంటి 4-5 రకాల వృత్తుల కంటే కూడా ఈనాడు చాలా వేల రెట్లు పెరిగిపోయినాయి, 100 రెట్లు పైన పెరిగిపోయినాయి. రకరకాల వృత్తులు ఏమో కొత్తగా సృష్టించబడుతున్నాయి. వాటిలో ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ బుధుడి వల్ల, అలాగే మీ పిల్లల యొక్క విద్యా విషయాల్లో కానీ బుధుడు, ఒకవేళ మీరే ఇంకా స్టూడెంట్ అయి ఉంటే విద్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా చక్కటి ఫలితాలను ఇవ్వడానికి బుధుడు రెడీగా ఉన్నారు ఈ మకర రాశి వారికి. ఇక చెప్పుకోవాల్సింది ఏంటంటే 4 రాశులు ఎప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి, అవి ఇంకంటే నెల రోజులు కానీ కొన్ని రాశుల్లో కొన్ని గ్రహాలు సంవత్సరం పాటు ఉండేటటువంటివి. అదే గురుగ్రహము, శని గ్రహము, రాహుగ్రహము, కేతుగ్రహము. ఈ 4 గ్రహాలు మార్పు ఏమీ లేదు. ఇంతకుముందు మనం నెల ఫలితాల్లో కానీ సంవత్సర ఫలితాల్లో చెప్పుకుంటున్నాం కదండి, ఆ ఫలితాలే దీనికి వర్తిస్తాయి. అంచేత అవి కంబైన్ చేసుకోండి. జాతక ఫలితాలకి దీన్ని అన్వయించుకోండి, చక్కటి ఫలితాలు దొరుకుతాయి. అలాగే మీరు ఏదికి కంగారు పడక్కర్లేదని, కొన్ని గ్రహాలు బాగలేవని మీరు చక్కగా నవగ్రహ స్తోత్రపారాయణ రోజు చేసుకోండి. వీలుంటే గుడికి వెళ్ళండి, కాస్త నవధాన్యాలు తీసుకెళ్ళి నవధాన్యాల ముందు వేయండి. ఆ శ్లోకాలు నవగ్రహ గాయత్రియో లేదా నవగ్రహ ప్రకాశక మంత్రాలను, బీజాక్షాలను అనేక రకాలు ఉన్నాయి. నవగ్రహాల్లో కూడా శశాస్త్రీయమైనవి, అంటే అది దేవత ప్రత్యేక దేవతలు మిగతా అవన్నీ కాదంటలేదు. ఈ ప్రత్యేకంగా ఈ నవగ్రహాలకు సంబంధించినట్టు ఏవైతే ఉన్నాయో ఇవి మరింత, అంటే నేను చాలా చెప్తాను, చెప్పినప్పుడు మళ్ళీ మీకు కొన్ని ఉండొచ్చు, కొన్ని రాకపోవచ్చు. లేదా అప్పుడు మళ్ళీ అన్ని నేర్చుకోవాలంటే కొంచెం పెద్ద వయసు అయితే ఉండొచ్చు, లేకపోతే వేరే పనుల్లో వృత్తిలో పడిపోయినటువంటి వారి చదువు మీద తర్వాత ఎక్కడ చదువుకునే వయసులో చదువుకున్నదే కానీ తర్వాత వాళ్ళకి కొంచెం చాలా కష్టం అవుతుంది ఏది కొత్తది నేర్చుకోవాలన్నా. అందుచేత అవి మీకు వచ్చింది ఏదైతే ఉందో నవగ్రహాలకు సంబంధించి వీటిలోనే ఎంచుకోండి, చక్కగా రోజు పారాయణ చేసుకోండి. జూలై నెల 2వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు, అంటే ఒక వారం రోజుల పాటు ఈ కుంభరాశి వారికి గోచారం ప్రభావం ఏ విధంగా ఉంది, ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేటటువంటి విషయాన్ని సశాస్త్రీయంగా వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలము గోచారం మాత్రమే. ఇందులో మీకు ఈ గ్రహాలు బాగున్నాయి, మీరు పట్టినంత బంగారం అయిపోతుంది, లేకపోతే ఏదో అయిపోతుందని చెప్పేట అతిశయోక్తులు ఉండవు. లేకపోతే ఈ గ్రహాలు బాగాలేవు కాబట్టి మీకు ఏదో ప్రళయం వచ్చి మీద పడిపోతుందని కూడా ఏమీ మిమ్మల్ని భయభ్రాంతులు చేసేట ప్రసక్తి లేదు. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. ఎన్ని చెప్పినప్పటికీ ఇది కేవలం గోచారం మాత్రమే, అంటే జాతకంలో ఒక చిన్న భాగము. ఇది పూర్తి జాతకము కాదు, కానేరదు. మీరు వ్యక్తిగత జాతకాన్ని తీసుకోండి. ఆ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాన్ని అనుసంధానం చేసుకుంటే పూర్తి ఫలితాలు చక్కగా వస్తాయి. అది నిష్ణాతులైనటువంటి వారి దగ్గర కలవండి. మీకు ఏమైనా నా దగ్గర చెప్పించుకోవాలనుకుంటే కూడా నా ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతోంది కదండి, దానికి ఫోన్ చేయండి, జాతకం చూపించుకోండి. మొత్తం దాంట్లో మన జీవితం అంతా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారాలన్నీ కూడా అక్కడే దొరుకుతూ ఉంటాయి.
దీది ఏంటంటే కేవలం వారాలు నెలలు వీటి వల్ల గోచారం వల్ల అంత జీవితాన్ని పూర్తిగా నిర్దేశించజాలవు. కాబట్టి ఇప్పుడు కుంభరాశి వారికి తృతీయంలో చంద్ర కుజ 2 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మొదటిగా చంద్రుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే చంద్రుడు 3, 4, 5, 6 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి. అయితే ఇక్కడ ఈయన 3, 6 రాశుల సంచారం మీకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే 4, 5 రాశుల్లో సంచారం చేసేటప్పుడు మీకు అంత శుభ ఫలితాలను ఇవ్వజాలదు. మనస్కారకుడు కాబట్టి 2.5 రోజులకే ఒక రాశి నుండి మరొక రాశి మారుతూ ఉంటాడు. కాబట్టి మీకు అంతగా దీని గురించి పూర్తిగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది, సమయాభావం. 4 రాశుల్లో 2 రాశుల్లో మీకు మంచి ఫలితాన్ని ఇస్తాడు. 2 రాశుల్లో అంత మంచి ఫలితాలు ఇవ్వజాలడు. అంటే మొదటి 2 రోజులు ఆఖరి 2 రోజులు మాత్రం 3, 6 అంటే 3, 4, 5, 6లో సంచారం చేస్తున్నాడు. కాబట్టి 3వ రాశిలో సంచారం చేసేటప్పుడు అలాగే ఆఖరి 2 రోజుల్లో మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందండి. ఇకపోతే కుజుడు తృతీయంలో సంచారం చేస్తున్నాడు చంద్రుడితో పాటుగా. తృతీయంలో కుజుని యొక్క సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దాని ద్వారా మీకు మీ అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు, మీరు చేసేటటువంటి వృత్తి ఏదైతే ఉందో, అంటే అది వ్యాపారం అనుకోండి, వ్యాపారం దగ్గర వారి యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తిగా మద్దతు లభిస్తూ ఉంటుంది. అలాగే మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఉద్యోగం చేస్తున్నారనుకోండి, మీ సహ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు కూడా పూర్తిగా మీకు లభ్యత ఉంటుంది. అట్లాగే కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతోటి, మనం ఏవైపు వృత్తి వ్యాపారాలు ఎక్కడేం చేస్తున్నామో అందరి యొక్క సహాయ సహకారాలు కూడా మనకి లభిస్తాయి. అలాగే ఇల్లు అమ్మకాలు, ఇల్లు కానీ ఈ భూములు కానీ స్థలాలు కానీ అమ్మేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి కూడా ఈ భూ సంబంధమైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో కూడా క్రయ విక్రయాలు, అంటే క్రయం అంటే కొనడం, విక్రయం అమ్మకం కొనుగోలు, ఆ 2 విషయాలు ఆ వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి చక్కటి ఫలితాలు కుజుడు ఈ వారం అందించబోతూ ఉన్నారు. ఇకపోతే పంచమ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. రవి యొక్క సంచారము మీకు పంచమ స్థానంలో గోచార రవి సత్ఫలితాలను ఇవ్వజాలడు. తద్వారా ఏమవుతుందంటే మీకు కొంచెము మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారు కొంచెం మీరు చెప్పిన మాట వినకపోవటం, చదవమంటే చదవకపోవటం, ఆటకు వెళ్ళొద్దురా అంటే ఆటకు వెళ్ళటం, సరి అయిన సమయంలో చేయకపోవటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కొంచెం పిల్లల వల్ల కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రవి కాబట్టి ఆరోగ్యకారకుడు కాబట్టి కొంచెం ఆరోగ్యంలో ఏవో చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటివి వచ్చే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే పంచమ స్థానంలో రవితో పాటు శుక్రుడు కూడా సంచారం చేస్తూ ఉన్నారు. 5 రోజుల పాటు పంచమ స్థానంలోనే శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే 6వ స్థానంలో 2 రోజుల పాటు శుక్రుని యొక్క సంచారం జరుగుతోంది. అయితే 2 రాశుల్లో సంచారం వల్ల శుక్రుని యొక్క పంచమ స్థానం అయినటువంటి మిథున రాశిలో సంచారం చేసే 5 రోజులు కూడా మీకు మంచి శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు ఎవరు? శుక్రుడు. ఆయన మీ తద్వారా మీ పిల్లల విషయాల్లో కానీ, మీ కుటుంబ విషయాల్లో కానీ, దేవుని భక్తి నిలపడంలో కానీ, దృష్టి నిలపడంలో కానీ, అన్ని విషయాల్లో కూడా చక్కటి ఫలితాన్ని శుక్రుడు 5 రోజులు ఇస్తాడు. 6వ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే 6వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధుడు మీకు మంచి ఫలితాలను ఇవ్వడానికి సమర్థుడు. 6వ స్థానంలో ఉండటం ద్వారా
మీరు ఇంతవరకు చేసినటువంటి రుణాలు ఉంటే, అప్పులు ఏమైనా ఉన్నట్టయితే దాన్ని తీర్చిస్తారు. లేదు మీ దగ్గర ఎవరన్నా డబ్బు తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు మీకు ఇవ్వకుండా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే రోగాలు, ఏమైనా చిన్న చిన్న రోగాలు అటువంటి వచ్చే వాటిని కూడా ఆయన రాకుండా మీకు ఓ ప్రొటెక్షన్ కల్పించే అవకాశం, ఒక రక్షణ కల్పించేటట్టు అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధంగా మనకి చంద్ర, కుజ, రవి, శుక్ర, బుధుల యొక్క సంచార ఫలితాలు తెలుసుకున్నాము. అలాగే మనకి ఎక్కువ కాలం, నెల రోజులు కానివ్వండి, లేదు సంవత్సర ఫలితాల్లో కూడా మనకి అదే గ్రహాలు వస్తున్నాయి. చాలా కాలం ఉండేటువంటి గ్రహాలు గురు, శని, రాహు, కేతువులు. వీరి యొక్క సంచారం మనం నెల ఫలితాల్లో, సంవత్సర ఫలితాల్లో చెప్పుకున్నాం. ఆ ఫలితాలే ఇక్కడ వర్తిస్తాయి. ఆ 4 గ్రహాల గురించి వాటికి వీటిని కూడా అనుసంధానం చేసుకోండి. ఈ మొత్తం 9 కలిపి మన జాతకానికి అనుసంధానం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు మనం జాతకం యథావిధిగా మనం చెప్పడానికి అవకాశాలు కలుగుతూ ఉంటాయి. అయితే మనకి అనుకూలంగా లేనటువంటి గ్రహాలని మనకి ప్రసన్నం చేసుకోవటానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలను మరింత సుఫలితాలు ఇవ్వడానికి నవగ్రహ జపాలు, హోమాలు, నవగ్రహ జపాన్ని రోజు పఠించండి. శ్లోకాలు కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు. అంచేత ఆ విధంగా చేయండి. వారంలో ఒకరోజు గుడికి వెళ్ళండి, నవగ్రహ ప్రదర్శన చేసుకోండి. ఇప్పుడు మనము జూలై 2 నుంచి 8వ తారీఖు వరకు మీనరాశి వారికి గోచార ప్రభావం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి ద్వితీయంలో చంద్రుడు, కుజుడు ఉన్నారు. అయితే చంద్రుడు ద్వితీయం, తృతీయం, చతుర్థం అంటే 2, 3, 4 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతుంది. ఇందులో ద్వితీయంలో ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వరు. అలాగే తృతీయంలోకి అంటే వృషభంలో ప్రవేశించినప్పుడు చక్కటి ఫలితాలు ఇస్తాడు చంద్రుడు. అందరు సహాయ సహకారాలు ఉంటాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి తల్లిగారి విషయంలో కూడా చాలా బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు చంద్రుడు మనకి తృతీయంలో సంచారము జరుగుతుంది. చతుర్థంలో కూడా మంచి ఫలితాలను ఇవ్వజాలడు. ఇకపోతే ద్వితీయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం మూలాన మనకి కుటుంబంలో భార్య పిల్లలు కొంచెం సరిగా మనం చెప్పిన మాట వినకపోవటం, పిల్లలు సరిగా చదవకపోవటము, మాటలో కొంచెం కటుత్వము, కొంచెం ధన విషయంలో కొంచెం రాబడి తగ్గడము, ఇలాంటి విషయాలన్నీ కూడా కుజుని యొక్క ద్వితీయ రాశి సంచారంలో జరుగుతూ ఉంటాయి. ఇకపోతే చతుర్థంలో రవి యొక్క సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదండి. ఆరోగ్యం విషయంలో కావచ్చు, తల్లిగారి ఆరోగ్య విషయంలో కావచ్చు, ఆవిడతో మనం మాట్లాడే మాట తీరులో కావచ్చు, లేకపోతే ఆవిడ మనతో మాట్లాడే మాట తీరులో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా తల్లిగారితో కానీ తండ్రి గారితో కానీ, ఇక్కడ పితృకారకుడు కాబట్టి అంతోటి కానీ ఈ విధమైనటువంటి పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెము చిన్నపాటి అనారోగ్యాలు గోచరించే అవకాశం ఉన్నదండి. ఇకపోతే శుక్రుడు చతుర్థంలో 5 రోజులు, పంచమంలో 2 రోజులు ఆయన యొక్క సంచారం జరుగుతున్నది. ఆ సంచారం వల్ల మనకి శుక్రుని యొక్క చతుర్థ, పంచమ స్థానాలు రెండిట్లోనూ కూడా శుక్రుని యొక్క సంచారము శుభ ఫలితాలు ఇస్తుంది. తద్వారా పిల్లలు మన మాట వినటము, చతుర్థంలో అంటే 4లో ఉన్నప్పుడు మనకి అంతా శుభ ఫలితాలు జరుగుతుంటాయి. తల్లిగారి విషయంలో కానీ తండ్రి గారి విషయంలోనే కాదు, అలాగే మనకి సంగీత, సాహిత్య, నృత్య ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్ని విషయాల్లో కూడా మనకు ఒక ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుడు కలగజేస్తూ ఉంటాడు. అలాగే భార్యాభర్తల మధ్యన అనురాగం మరింత పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి ఈ వారంలో శుక్రుని వల్ల మనకి కలుగుతూ ఉన్నాయి. అట్లాగే పంచమంలో బుధుని యొక్క సంచారం, ఈ పంచమంలో బుధుని యొక్క సంచారం వల్ల మనకి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే రావండి. ఈ పంచమంలో ఉండటం వల్ల మనకి కొంచెం గుడికి వెళ్ళటము, రోజు చేసుకునే పూజలకి
కొంచెం ఆటంకం కలగటం, సాయంత్రం వచ్చి చేసుకుందామని అనుకోవటము, ఈ విధంగా జరగటము. అలాగే పిల్లలు కూడా మనకి పిల్లలు మన మాట కొంచెం లక్ష్య పెట్టకుండా ఆటకి వెళ్ళొద్దురా అంటే వెళ్ళటము, పుస్తకం తీసి చదవరంటే చదవకపోవటము, ఇట్లాంటి అదేది సెల్ ఫోన్ చూడొద్దంటే చూడటము, ఇలాంటి వ్యవహారాలని పిల్లలతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా బుధుల వల్ల ఏర్పడతాయి. అలాగే వ్యాపారం విషయంలో కూడా మీరు చేసే వ్యాపారం ఏదైతే ఉందో వ్యాపారం విషయంలో కానీ, ఉద్యోగం చేసేవాళ్ళైతే ఉద్యోగ విషయంలో కానీ, ఏదో వృత్తి ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు కాబట్టి ఆ విషయాల్లో కానీ కొంచెం మందకొడిగా సాగటం, పిల్లల విద్య కూడా సరి అయినటువంటి పద్ధతిలో సాగకపోవటం, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుని యొక్క గోచార ఫలితం 5వ స్థానం ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. ఇకపోతే ఇవన్నీ కూడా రెగ్యులర్గా అంటే ఇది నెలంతా లేదా సంవత్సరం అంతా ఉండేటటువంటి 4 గ్రహాలు, గురువు, శని, రాహు, కేతుల యొక్క గ్రహాలు ఫలితాలు మనం నెలవారీ ఫలితాల్లో చెప్పుకున్నాం, అలాగే సంవత్సర ఫలితాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ ఫలితాలు ఇక్కడ కూడా వర్తిస్తాయి. వీటిని కూడా జోడించుకోవాలి. అట్లాగే ఇది గోచారం మాత్రమే. ఈ గోచార ఫలితాలన్నీ కలిసి మళ్ళీ మన జన్మ జాతకానికి అనుసంధానం చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. అలాగే బాగలేని గ్రహాల గురించి ఏదో అయిపోతుంది, కంగారు పడద్దండి ఎవరు కూడా. అలాగే బాగున్న గ్రహాలు ఎక్కువ ఉన్నాయి కదా, నేను తెల్లారి కోటీశ్వరుని అయిపోతాను, ఇలాంటి భ్రమలు ఏమీ పెట్టుకోకండి. కొంతమంది భ్రమలు కల్పిస్తున్నారు, అవన్నీ యథార్థాలు కాదు. ఆ భ్రమంలో పడమాకండి. ఏది సడన్గా జరిగేవి ఏమి ఉండవు, అర్థమైందండి. అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పుకుందాము. శాస్త్రం ఏది చెప్పిందో అదే చేద్దాం. శాస్త్రం ఎలా నడవముందో అలాగే నడుద్దాము. అందుచేత మీరు ఈ గ్రహాలని, బాగున్న గ్రహాల యొక్క స్థితి మరింత మెరుగుపడడానికి, ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి మరింత మనకి అనుకూలంగా మారడానికి మనం నవగ్రహ మంత్రాలని, బీజాక్షరం కావచ్చు, శ్లోకాలు కావచ్చు, నవగ్రహ గాయత్రి కావచ్చు, ఏదైనా సరే, వేదమంత్రం వస్తే వేదమంత్రం, ఇట్లో ఏదొచ్చినా సరే రోజు ఒక్క 5 నిమిషాలు కేటాయించండి. నవగ్రహాల యొక్క మంత్రం చదువుకోండి. ఒక్కరోజు కేటాయించి గుడికి వెళ్ళండి, నవగ్రహ ప్రదర్శన చేయండి. వీలుంటే ఒక్క 10 రూపాయలు నవధాన్యాలు తీసుకుని నవగ్రహాల పాదాల దగ్గర వేసి దేవుడికి ప్రార్థించండి. అలాగే గుళ్ళో ఉన్నటువంటి ఎన్ని మంది దేవుడు, కొన్ని చోట్ల 5-6 మంది దేవుళ్ళు ఉంటారు, ఒక దగ్గర ఒకటే దేవుడు ఉండొచ్చు. ఆ విధంగా ఎంతమంది ఉన్నా అందరినీ దర్శనం చేసుకోండి. ఒకసారి దేవుడు దర్శనం చేసుకున్నట్టయితే మీ యొక్క ఈ కష్టాలన్నీ తొలుగుతాయి. సాధ్యమైనంత వరకు ప్రతిసారి మనం దానాలు ఇవ్వాలంటే అది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఆర్థికమైన పరిస్థితి బాగుండాలి, సమయం దొరకాలి. దీని చేత అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ప్రతి వారం 2-3 గ్రహాలకు ఇవ్వాలి అంటే అది కొంచెము ఏదో ఒక అవరోధం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు, సమయం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించి సూక్ష్మంలో మోక్షం, మీరు ఎక్కడికి వెళ్ళలేకపోయినా ఇంటి దగ్గర మీరు పూజ చేసి స్నానం చేసిన వెంటనే దేవుడికి నమస్కారం పెట్టుకుంటారు కదా, అప్పుడైనా సరే నవగ్రహ మంత్రాలు చదువుకోండి. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చాలా వరకు దారిలో పడతాయి. ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. నేను చెప్పిన విధంగా పాటించండి. శుభం భూయాత్.